ఒక పావురం మా ఇంట్లో పెద్ద గొడవ పెట్టేసిందండి. గొర్రె పురాణం సినిమా చూసారా మీరు? గొర్రె 2 కులాల మధ్య చిచ్చు పెట్టేసింది అంటే ఇదేం సినిమా అనరా బాబు అనుకున్నా. అలాగే ఒక పావురం మా ఇంట్లో చిచ్చు పెట్టి పడేసింది. చూడండి, ఈ చీపురు చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ చీపురు మొత్తాన్ని తీసి పడేసి అన్ని పొలలన్నీ విరిచేసి నానా చండాలం చేసింది. అయితే నేను చేశానని మా కోడలు అనుకుంది, మా కోడలు చేసిందేమో ఏంటి అన్నీ ఇలా లెక్క లేకుండా పడేసేసింది, ఆ పుల్లలన్నీ ఊడిపోతే అన్నీ పెట్టుకోవాలి కదా అని నేను అనుకున్నాను అనమాట. అలా మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేటట్టు చేసేసింది. తీరా చూస్తే ఇక్కడ జరిగింది ఏమిటో చూడండి. చక్కగా ఈ పావురాలన్నీ, ఒక పావురం ప్రెగ్నెన్సీతో ఉందన్నమాట. ఆ పావురానికి గూడు కట్టడం కోసం ఇవన్నీ డిస్కషన్లు పెట్టుకుని ఆ పోరాటంలో పాపం ఒక పావురం కూడా చచ్చిపోయిందండి. ఇదిగో ఇవన్నీ మాట్లాడుకుని ఘర్షణ పడి గొడవ చేసుకుని ఒక పావురం కూడా చచ్చిపోయింది. లాస్ట్కి ఇవన్నీ అనుకున్నది ఏమిటి, అవి అనుకున్నవి ఏమిటంటే ఈ చీపురు పీకేసి మనం గూడు కట్టుకోవాలి, ఈ ప్రెగ్నెన్సీ ఉన్న పావురాన్ని అందులో పెట్టి దాన్ని రక్షణ ఇవ్వాలి అని అవన్నీ అనుకున్నాయి. ఇదేమో కరెక్ట్ కాదు, ఆ చీపురు వాళ్ళు పాపం తుడుచుకుంటున్నారు కదా రోజు, వాళ్ళు ఇబ్బంది పడతారు అని ఈ పావురం చెప్పింది. మొత్తానికి ఘర్షణలతో అటు తిరిగాయి ఇటు తిరిగాయి పావురాలు. చాలా డిస్కషన్లు జరిగి ఏం చేయాలి అని ఆలోచించి మొత్తం వెతికి అక్కడ మొత్తం బాగా అటు ఇటు చాలా తిరిగాయి. ఏం చేస్తే బాగుంటుంది, ఈ ప్రెగ్నెన్సీ ఉన్న పావురాన్ని ఎక్కడ పెట్టాలి, ఏమిటి డెలివరీ ఎక్కడ చేయాలి అని చాలా డిస్కషన్లు జరిగి అటు వెళ్ళి ఇటు వెళ్ళి నానా తెప్పలు పడ్డాయి. ఆ ఘర్షణలో మంచి చెప్పిందని చెప్పేసి ఆ పావురం కూడా చనిపోయింది. ఇదిగో తెగ ఆలోచించేసి ఇలాగే ఇటు తిరిగి ఆలోచించి లాస్ట్కి ఇంకా తప్పదు, ఈ చీపురు తీసుకోవాల్సిందే ఇంకా అని చెప్పి మా చీపురు మీద పడ్డాయి అన్నమాట. వచ్చి చూడండి పుల్లలన్నీ ఎలా తీసుకెళ్ళిపోతున్నాయో, చక్కగా తీసుకెళ్ళిపోతుంది. ఆ పావురం వద్దన్నందుకు పాప ఆ పావురం చనిపోయింది. ఇవి డిస్కషన్లు జరిగి ఇటు తిరిగి మొత్తం అంతా చూసాయి అనమాట. ఏం చేస్తే బాగుంటుందా అని ఆ వెతికాయి. అంతా ఎగిరెగిరి అటు వెళ్ళి ఇటు వెళ్ళి మొత్తానికి చూసాయి. కానీ ఇంకా లాస్ట్కి ఈ చీపురే వాళ్ళకి ఇదే కరెక్ట్ అనిపించింది అనమాట. ఇంకా లాభం లేదు, మనం గూడు కట్టి ఇప్పుడు ఆ పక్షిని, ఆ పావురాన్ని అందులో పెట్టకపోతే డెలివరీ ఎక్కడ చేస్తారు మరి. అందుకని మొత్తానికి ఇదే డెసిషన్, ఫైనల్గా ఇదే డెసిషన్ తీసుకున్నారు. మా చీపురు మొత్తం పీకేసి ఇంక ఈ పుల్లన్నీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు దీంతో గూడు కట్టేసి ఆ పావురాన్ని అందులో పెట్టి ఆ డెలివరీ చేస్తుంది అనుకుంటా. చూద్దాం ఏం చేస్తుందో. చూడండి ఎలా తీసుకెళ్ళిపోతుందో మా చీపురే. అది చీపురు ఇందాక చూపించినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి మొత్తం పీకేసింది. 2-3 పావురాలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఒకటే కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మళ్ళీ ఒక పావురం అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది అనమాట. ఎవరన్నా వస్తున్నారేమో చూసి పిలుస్తుంది. అలాగని ఇది వెళ్ళిపోతుంది పుల్ల కూడా వదిలేసి. మళ్ళీ ఎవరు లేరు అనుకున్నప్పుడు, అంటే నేను వీడియో తీస్తున్న సంగతి అది నన్ను చూడట్లా, అక్కడే చూసుకుంటాను. అదిగో పైన ఉన్న చీపుర్ని మొత్తం పీకేసి పైనుంచి కిటికీలో నుంచి కింద పడేసి చక్కగా ఒక్కొక్క పుల్ల తీసుకెళ్ళిపోతుంది. ఒక పావురం ఒకసారి వస్తుంది, ఒక పావురం అక్కడ కాపలా ఉంటుంది అన్నమాట. ఇంకో పావురం ఇంకోసారి వస్తుంది. 2 కలిసి మొత్తానికి నా చీపురు అయితే మాత్రం మొత్తం ఖాళీ చేసేసాయి. మొత్తం పుల్లలన్నీ తీసేసి తీసుకెళ్ళిపోయాయి చక్కగా. ఇదిగో తీసుకొని చూడండి ఎన్ని పుల్లలు తీసుకెళ్ళిందో. మొత్తానికి గూడుకు సరిపోని పుల్లలన్నీ తీసుకెళ్ళిపోయింది. ఇంకా తీసుకెళ్తుంది, ఇంకా సరిపోలేదు అనుకుంటా. చీపురంతా ఖాళీ అయిపోయింది, ఇంకా తీసుకెళ్తూనే ఉంది. నేను చూస్తూనే ఉన్నా, నన్ను చూడట్లా, నన్ను చూస్తే వచ్చేది కాదు. వీడియో తీస్తున్న సంగతి తెలియక వస్తుంది, తీసుకెళ్తుంది. అక్కడ ఒక పావురం నుంచి మళ్ళీ కాపలా అన్నీ చేసుకుని చక్కగా మొత్తానికి అయితే మాత్రం పుల్లలన్నీ తీసుకెళ్ళి ఎంత చక్కగా గూడు ఏర్పాటు చేశారో చూడండి. గూడు ఏర్పాటు చేసేసింది వాళ్ళ వైఫ్ కోసం అనమాట. మగ పావురం ఇవన్నీ ఇది పుల్లలు తీసుకెళ్ళి అక్కడ గూడు పెట్టేసింది. ఆడపావురం ఏమో పాపం తను ప్రెగ్నెన్సీతో ఉందన్నమాట. ఇప్పుడు దాంట్లో తనకు ఎక్కడ పెట్టాలా అని పెద్ద డిస్కషన్లు చేసుకున్నాయి, గొడవలు పడ్డాయి. ఈ చీపురు తీసుకొస్తానని ఒకటి, తీసుకురావడానికి వీల్లేదు వాళ్ళు ఊడ్చుకుంటున్నారని ఒకటి, ఇలా పావురాలన్నీ మాట్లాడుకుని డిస్కషన్లు అన్నీ అయ్యి మొత్తానికి ఫైనల్గా అదైతే తీసుకెళ్ళి గూడు పెట్టింది పాపం. చక్కగా గూడు ఏర్పాటు చేసేసింది వైఫ్ పావురం కోసం. ఇది ఇక్కడ నుంచుని వీళ్ళు ఇంత గొడవలు పడుతున్నారు నా గురించి అని చెప్పేసి పావురం చూసారా, అసలు పాపం దిగాలుగా ఒక్కతే కూర్చుని ఇప్పుడు ఏం జరుగుతుందా అనేసి ఆ పావురం చూస్తుంది అనమాట. మొత్తం గూడు ఏర్పాటు చేసినా కూడా దానికైతే భయంగానే ఉంది కొంచెం. మా ఆయన ఏమైపోతాడో ఏటో పాపం, ఇన్ని గొడవల మధ్య నా కోసం గూడు తయారు చేయడానికి ఇన్ని తిప్పలు పడుతున్నాడే
అని చెప్పి జాలిపడి పాపం ఏం చేస్తున్నాడా అని చెప్పి బిక్కమొహం వేసుకుని అటు ఇటు చూస్తుంది. ఏదేమైనా మగవాళ్ళేగా అనుకున్నది సాధిస్తారు కదా. తీసుకొచ్చారు ధైర్యంగా. మొత్తానికి వైఫ్ కోసం చక్కటి గూడు ఏర్పాటు చేసేసాడు. మగ పావురం మంచి గూడు ఏర్పాటు చేసింది. మా చీపురంతా తీసుకెళ్ళిపోయి మా చీపురు పొలాలన్నీ ఎలాగో అలా డేర్ చేసి తీసుకొచ్చేసి ఒక్కొక్క పొల్ల తీసుకొచ్చింది. గూడు ఏర్పాటు చేసేసింది. ఈ ఆడపావురం మాత్రం బిక్కుమంటూ ఇక్కడిక్కడే తిరుగుతుంది. ఏం జరుగుతుంది ఇప్పుడు? డెలివరీ టైం అయిపోతుంది, దగ్గరికి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు అని చూస్తుంది. భర్త తీసుకొచ్చి ఆ గూడు కడుతుంటే చూస్తూ ఉందన్నమాట. ఏం చేయలేని నిస్సహాయరాలు కదా. ఆ టైంలో పాపం ఎవరికైనా ఏం చేయాలో తెలియదుగా. అందుకనేసి అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఆ గొడవ పడుతుంటే వాళ్ళని ఆపలేక నానా తిప్పులు పడి నిస్సహాయరాలుగా అలా నుంచుని చూస్తుంది పావురం. ఆడపావురం అనమాట ఇది. ఇప్పుడు దీని డెలివరీకి ఇన్ని ఏర్పాట్లు మొత్తం అన్ని పావురాలు కలిసి ఒకే మాట మీదకి వచ్చి లాస్ట్కి ఎలాగో ఒక పావురం చనిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు, చనిపోయింది ఎలాగో చనిపోయింది. ఇప్పుడు ఉన్నదాన్ని రక్షించుకోవాలి, దాని డెలివరీకి మనం ఏర్పాట్లు చేయాలి. మనం కొట్టుకుంటూ ఉంటే సరిపోదు అని అనుకుని మొత్తానికి గూడు కట్టి ఆ గూడులో ఈ పావురాన్ని పెట్టి పైన అబ్బాయి వాళ్ళమ్మ, అమ్మాయి వాళ్ళమ్మ కాపలా. కింద చూడండి, కింద చూపిస్తాను. లోపల ఆడపావురాన్ని పెట్టి డెలివరీ జరుగుతుంటే మనం హాస్పిటల్లో లోపలికి అమ్మాయి వెళ్ళిన తర్వాత బయట హస్బెండ్ అలా తిరుగుతుంటాడు, అమ్మాయి అబ్బాయి అని. అలా లోపల గూళ్ళోనేమో పావురాన్ని పెట్టాడు, ఆడపావురాన్ని, బయట మగ పావురం కాపలా. అంటే అబ్బాయా అని చెప్పి టెన్షన్గా పాపము మగ పావురం బయట కాపలాగా వస్తుంది. అదిగో గూళ్ళో ఆడపావురాన్ని గుడ్డు పెడుతుంది అనమాట ఇప్పుడు. అసలు ఎలా ఉందో చూడండి, సేమ్ స్టోరీ భలే ఉంది అసలు. లోపల పావురం గుడ్డు పెడుతుంది, బయట మగ పావురం ఏమో కాపలా ఉంది. అబ్బాయి అని టెన్షన్లో, లేకపోతే అసలు డెలివరీ ఎలా అవుతుంది, ఏమిటి ఆపరేషన్ అంటారా నార్మల్ డెలివరీనా ఏమిటి అని ఈ పావురం ఆలోచించడం. పైనేమో పిల్ల తల్లి పిల్లాడి తల్లి ఇద్దరు చెరువు పక్క కాపలా, ఇటొకళ్ళు అటొకళ్ళు. అది ఇద్దరు చెరువు పక్క టెన్షన్తో ఉన్నారు. ఏంటి మా అల్లుడి పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి, లేకపోతే నా కొడుకు పరిస్థితి ఏంటి, నా కోడల పరిస్థితి ఏంటి, ఎవరిని కంటుంది ఏమిటి. రిలాక్స్ అవ్వాలంటే అందరూ ముందు ఆ డెలివరీ కంప్లీట్ కావాలన్నమాట. భలే నుంచి నేను బయట కాపలా మగపావురం, పైన తల్లులు ఇద్దరు, దీనికి సేఫ్టీగా లోపల మాత్రం ఆడపావురం చక్కగా డెలివరీకి రెడీగా గుడ్డు పెట్టడానికి అక్కడ కూర్చుని ఉందన్నమాట. అసలు ఎంత తెలివితేటలో చూడండి ఆ పావురాలకి. ఆ చీపురంతా తీసుకెళ్ళి ఆ చీపురు గురించి పెద్ద గొడవలు పడి నాన్న హింసపడి పాపం ఒక పావురం ఆ ఘర్షణలో చనిపోయి, పావురం ఎలాగో చనిపోయింది, ఇంకా చీపురు కూడా తీసుకురాకపోతే మనకి న్యాయం జరిగినట్టు కాదు. ఆ పోరాటంలో పావురం చనిపోయిందని ఎలాగో తీసుకురావాలని చీపురన్న తీసుకొద్దాం అని చెప్పి చీపురు పుల్లలు ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ గూడు పెట్టేసి చక్కగా ఇవి ఎలా కాపలా ఉన్నాయో చూడండి. బయట హస్బెండ్, పైన తల్లి అత్తగారు, లోపల ఉన్న పావురానికి. మొత్తానికి ఫైనల్గా సక్సెస్ అయింది. హ్యాపీ అనమాట.